శివతేజస్సు అడ్డగిస్తోంది. పిల్లవాణ్ణి పిలిచాడు, నువ్వే బయటికి రా, చాలులే చేసిన శివ పూజ, బయటికి రా, నీ మెడలో పాశం వెయ్యాలన్నాడు. పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా నువ్వు నన్ను పాశం వేసి ఎక్కడికి తీసుకెడతావురా? శివభక్తుణ్ణి తీసుకెళ్లడం నీ సాధ్యమే? నువ్వు తీసుకెళ్లలేవు. ఆయన యొక్క రక్ష నాకుండగా నీ తరమా అని అడిగాడు. అది మార్కండేయుడి యొక్క స్తోత్రంలో గమనించవలసినటువంటి విషయం. అది మార్కండేయుడు నన్ను రక్షించమని అడగలేదు, నేను శివుడి పాదములు పట్టుకుని ఉండగా నువ్వు నన్ను ఏం చేస్తావని అడిగాడు. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను, ఆశ్రయించి ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః, యమకింకరులు యముడు నన్ను ఏం చేస్తారని అడిగాడు. అడిగితే యమధర్మరాజు గారు పాశం తీసి మార్కండేయుడి మెడ మీదకి వేశాడు. మార్కండేయుడు గబగబా వెళ్ళి శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. ఆయన కౌగిలించుకుని ఉండగా ఆయన తల శివలింగానికి చీర్చి ఉంది. చీర్చి ఉండగా శివలింగానికి పిల్లవాడి తలకి వేరు చేసి పాశం ఎలా వేస్తాడు? ఆ పాశం వేయడంలో శివలింగంతో కలిపి పడిపోయింది. ఆ పిల్లవాడిని లాగాడు. లాగేటప్పటికే ఆయన వెంటనే చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః అని అరిచాడు. అంతే, ఆవిర్భావలింగం అంటారు. ఆ శివలింగంలోంచి ఉద్ధతమూర్తి ఒక్కసారి పైకొచ్చింది. ఆయన అటువంటి స్వరూపంతో వస్తే నిలబడగలిగిన వాడు ఉండడు. ఇంకా ఘోర రూపంతో పైకి లేస్తాడు. ఆ రూపంతో లేచినప్పుడు చూడగలిగిన వాళ్ళు ఉండరు. అటువంటి